మిత్రమా, అక్షర రూపం దాల్చిన ఒక్క సీర చుక్క లక్ష మెదళ్లకు కదలిక. శిలలాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య. మనిషిని భగవంతుని భాగ్యవంతుని చేసేది విద్య. సృష్టిలో ఇతరుల్ని ఎంత పంచినా మరింత పెరిగేది విద్య ఒకటే. మిత్రమా, మనిషి చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది. మన జీవితంలో కష్టాల సుఖాలు రెండు ఉంటాయి. కష్టాలను తట్టుకొని నిలబడితేనే మనం సుఖాలను అనుభవించగలం. మిత్రమా, ఈ లోకంలో ఓటమి తరువాత గెలిచిన గొప్ప వ్యక్తులు ఉన్నారేమో, కానీ ఒక్కసారి కూడా ఓడిపోకుండా గెలిచిన విజేతలు మాత్రం లేరు. మిత్రమా, విలువైన కాలాన్ని, శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించాలి. లేకుంటే వృధా చేసిన కాలం, నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదమే. మన జీవితంలోని ప్రతి క్షణం ముఖ్యమైనదే. దాని విలువ తెలుసుకోకుండా అనవసరంగా వృధా చేయకు. ఎందుకంటే ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. మిత్రమా, మన ముందు ఎన్ని అవకాశాలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు, వాటిలో మనం ఎన్నిటిని ఉపయోగించుకున్నాం అన్నదే ప్రధానం. నీ భవిష్యత్తు తెరిచిన అరచేతిలో లేదు, కానీ బిగించిన పిడికిలిలో మాత్రమే ఉంటుంది. ఒకరి నమ్మకంతో పని లేదు, నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. మిత్రమా, అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బతికితే అది జీవితం, చచ్చినా కూడా బతికితే అది నీ మంచితనం. మిత్రమా, ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది, ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది, ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. మిత్రమా, కాబట్టి మీ తలరాతలను సృష్టించుకునేది మీరే. సాధారణంగా మనసులు ఇతరుల కంటే తామే గొప్పవాళ్ళమని అనుకుంటారు, కానీ సత్పురుషులు తమ శత్రువులలోని సద్గుణాలని సైతం మెచ్చుకుంటారు. మనకు అతిపెద్ద మన మనసే. మిత్రమా, లేనిపోని రుచులను చూపించి మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. అటువంటి మనసును అదుపు చేసిన మనిషికి అపజయం అంటూ ఉండదు. ఎవరైతే నిరంతరం తమని తాము ప్రశ్నించుకుంటారో, తమతో తాము సమయం గడపడానికి ఇష్టపడతారో వాళ్ళు ఇతరుల కంటే ఖచ్చితంగా ముందు ఉంటారు. మిత్రమా, కాలం ఒక ప్రభావం లాంటి. కాలం దేన్ని సరిచేయదు, మనమే కాలంతో పాటు అన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిత్రమా, ప్రతి టీచరు ఒక్కప్పుడు విద్యార్థే, ప్రతి నిపుణుడు ఒక్కప్పుడు ప్రారంభికుడే, కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధినే. మిత్రమా, వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. వినియోగించని నీరు సముద్రంలో పోయినట్టుగా వినియోగించని కాలం కాలగర్భంలో కలిసిపోతుంది. మనపై, మనం చేసే పనులపై మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే కొండలను సైతం పిండి చేయవచ్చు. ఎప్పుడు పాత పద్ధతుల్లోనే వేలాడు కూర్చుంటే జీవితంలో ముందుకు సాగలేం. సమాజంలోని పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మారితేనే ఈ లోకంలో రాణించగలం. మిత్రమా, యుద్ధంలో గెలవడం నీ చేతిలో లేకపోవచ్చు, కానీ యుద్ధం చేయడం మాత్రం నీ చేతిలోనే ఉంది. మిత్రమా, కష్టే ఫలి అన్నారు పెద్దలు. మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. అంకిత భావంతో కష్టపడి పని చేసే మనిషికి సాధ్యం కాని విషయాలంటూ ఉండవు. అదృష్టం కూడా శ్రమించే వాడినే వర్తిస్తుంది, సొమరబోతులకు కాదు. మిత్రమా, సుత్తితో వేసే చివరి దెబ్బకి బండరాయి పగులుతుంది. దాని అర్థం వేసే మొదటి దెబ్బ పనికిరానిది కాదు. నిరంతరం మనం చేసే ప్రయత్నాల ఫలితమే విజయం సాధిస్తుంది. కాబట్టి ఒంట్లో జీవం ఉన్నంత వరకు, శరీరంలో శక్తి ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉండు. ఏదో ఒక రోజు విజయం నీదే. మిత్రమా.